కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 6 భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 43 మందికి గాయాలయ్యాయి. బాధితులని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకి అగ్ని ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక బిల్డింగ్ లో మంటల్లో చిక్కుకుని 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 5 కేరళకు చెందిన వారిగా గుర్తించారు. ఇక మరో 43 మందికి గాయాలయ్యాయి. బాధితులని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కేరళలోని ఒక బహుళ అపార్ట్మెంట్ లో జరిగిన భారీ అగ్నిలో ఇప్పటి వరకు అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే 42 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇందులో 10 మంది అంటే ఇండియన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే దీంట్లో 5 కేరళ వాసులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన ట్వీట్ లో మాత్రం 40 మంది మొత్తం చనిపోగా అందులో 50 మంది సీరియస్ ఉన్నారు. వాళ్ళందరూ హాస్పిటల్ చేర్పించామని చెప్తున్నారు. అయితే ఎవరు చనిపోయారు అనే విషయం కూడా స్పష్టంగా జయశంకర్ తన ట్వీట్ లో చెప్పలేదు. కానీ అక్కడ జరిగిన భారీ అగ్నిలో అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా తెల్లవారుజామున అంత నిద్రమత్తులో ఉన్న సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం సంబంధించిన సమయంలో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఫుల్ గా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ప్రమాదం తోటి కావడం వల్ల ఎవరు కూడా బయటికి రాలేకపోయారు. ఊపిరాడక చాలా మంది కూడా మంటల్లోనే సజీవ దహనం అయ్యారని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఇప్పటికీ 42 మంది చనిపోయినట్లుగా సజీవ దహనమైనట్లుగా ఉన్న సమాచారం. అయితే 50 మంది పైగా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్ తరలించామని చెప్తున్నారు. అయితే మంటలు దాదాపుగా ఇప్పుడే కంట్రోల్లోకి వస్తున్నట్టుగా అధికారులను చూసిన సమాచారం. అయితే ఇండియాలో మొత్తంగా ఇండియాకి సంబంధించి 10 మంది చనిపోయినట్టుగా చెప్తుంటే 5 మాత్రం కేరళ వాసులు చనిపోయారని ఇప్పటికి ఉన్న సమాచారం. మిగతా 5 ఏ రాష్ట్రానికి చెందిన వారని సమాచారం ఇంకా రాలేదు. అయితే ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు దాదాపు 10ల సంఖ్యలో ఫైర్ టెండర్స్ అక్కడ రావడం జరిగింది. దాదాపు గంటల పాటు శ్రమించి ఆ ఫైర్ మొత్తంగా కంట్రోల్ తీసుకురావడం జరిగింది. అపార్ట్మెంట్ మొత్తంగా కింద నుంచి పై వరకు కూడా అన్ని ఫ్లోర్ లో కూడా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు వ్యాపించడం, ఊపిరాడక చాలా మంది చనిపోయారు. చాలా మంది అసలు మేలుకొనేసరికి మొత్తంగా పొగలు అలుముకోవడం తోటి ఊపిరాడక చాలా మంది చనిపోయినట్టుగా చెప్తుంది. ఇప్పటికైతే లోపల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. లోపల ఇంకా ఎవరెవరు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి పోలీసు అధికారులు ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు. లోపల రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇంకా లోపల ఎవరైనా మిగిలిపోయేవారు ఉన్నారా, ఎవరైనా బతుకున్నారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. దాదాపుగా అయితే మంటల్ని తెచ్చామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.